నామాలు పెడుతున్నారు. ఇవన్నీ తీసుకున్నట్లయితే రాష్ట్ర ప్రభుత్వానికి రావాల్సినటువంటి 250 కోట్లు సెస్ 250 కోట్లు సెస్ రావాలి, 1250 కోట్లు జిఎస్టీ రావాలి, ఇన్కమ్ ట్యాక్స్ కూడా దాదాపు 200 కోట్లు వెళ్ళాలి. ఇవన్నీ కూడా ఎగరగొడుతున్నటువంటి ఈ నిర్వాహకం మీద మంత్రి గారు ఇప్పటికే శ్రద్ధ వహించారు. ఇంకా లోతుగా వెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. దీనికి తోడు కొన్ని విషయాలు మాత్రం సలహాలు ఇస్తాను అధ్యక్ష, ఎందుకంటే నేను అక్కడ కలెక్టర్గా పనిచేశాను, అందులో నాకు లోటుపాట్లు తెలుసు. ఒకటి, కోల్డ్ స్టోరేజ్ కెపాసిటీ ఈరోజు నాట్ ఈవెన్ 40% అధ్యక్ష. అంటే దాదాపుగా 1,20,00,000 బస్తాలు వస్తే ప్రతి సంవత్సరం సీజన్లో రైతులకు పెట్టుకోవడానికి 24 లక్షలే ఉన్నాయి అధ్యక్ష. కాబట్టి ఇక్కడ ఎక్కడ వెళ్తున్నాయి అధ్యక్ష? బయటికి ఎక్కడో ఒక దగ్గర ఉంచడానికి లేదు కాబట్టి ఏదో ఒక రేటుకి అమ్మాలి, ఈ దళారుల చేతిలో బలి కావాలి. ఇంకా దీనికి ఇంకోటి ఏంటి అధ్యక్ష, ఇక్కడ మనము ఈ ప్లాట్ల అధ్యక్ష, అక్కడ ఉన్నటువంటి స్థలం చాలా తక్కువ, 49 ఎకరాల్లో మొత్తం మార్కెట్ ఉంది. కానీ ఇక్కడ వస్తున్నటువంటి బస్తాలు కానీ అక్కడ కావాల్సిన ట్రేడ్ కానీ చూస్తే దానికి డబల్ చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి దీన్ని ఎక్స్పాన్షన్ అన్నా చేయండి, లేదా ఇక్కడ నుంచి తరలించండి. ఎక్స్పాండ్ చేయగలిగితే పత్తిపాడు నియోజకవర్గం పక్కనే ఉంది కాబట్టి ఇది ఇక్కడే ఉంచి దాంట్లో సగమైన పత్తిపాడు మార్కెట్కి తీసుకెళ్లాలనే ఆలోచన ఉంది. అయితే పేపర్ మీద మాత్రమే పెట్టింది వైసీపీ ప్రభుత్వం. 19 కోట్లు పేరుకు మాత్రం రిలీజ్ చేసింది పేపర్ మీద, అది కూడా సిఎఫ్ఎంఎస్ సిస్టంలోకి తీసుకెళ్ళింది. ఇప్పుడు జీరో బడ్జెట్ తో ₹1 కూడా లేకుండా పత్తిపాడు మార్కెట్ ఎలా డెవలప్ చేయాలో మంత్రి గారు సమాధానం చెప్పాల్సిందిగా కోరుతున్నాను అధ్యక్ష. చూడండి ప్లీజ్, సభ్యులందరికీ మనం చేస్తానండి, టైం ఆల్రెడీ 1 అవర్ అయిపోయింది. మీరు చూస్తూ ఉంటే క్వశ్చన్స్ అడగట్లేదు, మీరే ఆన్సర్ చెప్పినట్టు ఉంది. మంత్రి గారు ఆన్సర్ చెప్పాలి, మీరు కాదు. మీరు డైరెక్ట్గా 1 or 2 క్వశ్చన్స్ చేస్తే దానికి ఆన్సర్ ఇస్తారు. అంతేగాని మీరు మొత్తం అంతా సబ్జెక్ట్ అంతా ఇక్కడే చేస్తే అని చెప్పి ప్లీజ్, నేను అందరికీ మాట్లాడాలని అవకాశం ఇస్తున్నాను నేను. దాన్ని మీరు వేరేగా అర్థం చేసుకున్నట్టుంది. టైం కూడా నేను సేవ్ చేయాల్సిన అవసరం, చూడవలసిన అవసరం ఉంది. ఇక్కడి నుంచి ఈ వచ్చిన తర్వాత నుంచి కూడా ఓన్లీ వాండ్స్ సప్లిమెంటరీ తప్పించి ఇవ్వట్లేదు నేను. ప్లీజ్ ఏమనుకోవద్దు, ప్లీజ్, టైం కూడా లేదు.